సిద్దిపేట జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్ 2 పోస్టులను 2000కు పెంచాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. టెట్ పరీక్షకు డీఎస్సీ పరీక్షకు కనీస వ్యవధి లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష సిలబస్ ఒకసారి పూర్తి చేయడానికి కూడా సమయం లేదని, సిలబస్ పూర్తి చేయలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి డీఎస్సీ వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ను ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించట్లేదని వారు ప్రశ్నించారు. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. తను అరెస్ట్ ఇందులో పంపించడం జరిగింది. సీరియస్గా ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇప్పటి వరకు డిఎస్సిలో 6,000 పోస్టులు కలిపి 11,000తో మెగా డిఎస్సి 25,000 ఇస్తామని మొదటి క్యాబినెట్లోనే, అలాగే గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచుతామని మాట ఇచ్చింది. అధికారంలోకి రాగానే తన మాటలు నీటి ముట్టలైనాయి. ఈరోజు ఏదైతే మేము ప్రజాపాలన చేస్తున్నామో, మాకు ఒక్క చిన్న వినతి, ఒక్క దరఖాస్తు ఇస్తే మేము ఏదైనా సమస్యను పరిష్కరిస్తామని మాట్లాడిన దగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మరి రోడ్ల మీద విద్యార్థులు